బెంగాల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొస్తే బెంగాల్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మతువా వర్గం అంటే హిందువులకు సంబంధించిన వాళ్ళందరినీ కాపాడతాం, వాళ్ళెవ్వరిని వెనక్కి పంపించాం అంటే అక్కడ మమతా బెనర్జీ ఆ ప్రచారం చేస్తుంది. అక్కడి నుంచి వచ్చిన హిందువులు కూడా తరిమేస్తారు అన్నట్టు వాళ్ళందరినీ చూసుకుంటాం. అక్కడ బంగ్లాదేశ్లోని మైనార్టీలు అంటే హిందువులు, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులు అందరినీ చూసుకుంటాం. అదే సందర్భంలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని మాత్రం అక్కడికి వెనక్కి పంపించేస్తాం. ఎందుకంటే అది ముస్లిం దేశం, వాళ్ళ దేశమే, వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి డెమోగ్రఫికల్ చేంజెస్ చేస్తున్నారు. ఇది నిన్న బెంగాల్లో ఓపెన్గా నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి స్పీచ్. బెంగాల్లో పరివర్తనకు సమావేశమైంది. తృణమూల్ కాంగ్రెస్ రాజకీయాల పాలనకు ముగింపు పలకాల్సిందే. పేదల జీవితాలకు ముప్పుగా మారిన ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి. బెంగాల్ చుట్టుపక్కల రాష్ట్రాల బీజేపీ అధికారంలో ఉంది, సుపరిపాలన అందిస్తోంది. ఒక బెంగాల్ అధికారంలో బెంగాల్లోనూ అధికారంలోకి రావడం, సుపరిపాలన అందించడం తథ్యం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడం ఖాయం. పేదలకు దక్కాల్సిన సంక్షేమ పథకాలను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను వాళ్ళకి దక్కనివ్వడం లేదు. తృణమూల్ కాంగ్రెస్ నేతలు దిగజారి అవినీతిలో మునిగిపోతున్నారు. ప్రజల బాగు కోసం కేంద్రం ఇస్తున్న సొమ్మును విచ్చలవిడిగా లోటీ చేస్తున్నారు. అందుకే ప్రజాకంటక తృణమూల్ కాంగ్రెస్ పార్టీని చిత్తశుద్ధితో ఓడించమని చెప్పి పిలుపునిచ్చారు.